మీలో ఎంతోమంది విటమిన్ బి12 డెఫిషియన్సీతో బాధపడుతుంటారు. కానీ అది ఎలా అబ్సార్ప్షన్ అవుతుందో, డైజెషన్ అవుతుందో తెలుసా? ఈ వీడియోలో మీకు సింపుల్‌గా మీకు అర్థమయ్యేలా చెప్తాను చూడండి. మీరు ఏదైనా విటమిన్ బి12 ఉన్న ఒక ఫుడ్‌ని తీసుకున్నాక ఎగ్జాంపుల్ ఎగ్ అనుకుందాం. మీరు ఎగ్ తిన్న వెంటనే విటమిన్ బి12 అనేది అబ్సార్ప్షన్ అనేది అయిపోదు. మీరు ఎగ్‌ని బాగా నమిలాక బి12ని ప్రొటెక్ట్ చేయడానికి ఒక బాడీ గార్డ్ వస్తాడు. వాడి పేరే ఆర్ బైండర్. ఆర్ బైండర్ "ఒరేయ్ విటమిన్ బి12 నువ్వేం బాధపడకు నేనున్నాను. నేను నిన్ను స్టొమక్ యాసిడ్ నుంచి రక్షిస్తాను. నిన్ను ఇంటెస్టైన్ వరకు ఏ ప్రాబ్లమ్ రాకుండా డ్రాప్ చేస్తాను. నువ్వు వరీ కాకురా విటమిన్ బి12" అని చెప్తాడన్నమాట. ఆ తర్వాత ఇంటెస్టైన్‌లో ప్యాంక్రియాటిక్ ఎంజైమ్స్ ఆర్ బైండర్‌కి విస్కీ ఇచ్చి ఇద్దరిని విడగొడతారన్నమాట. మళ్ళీ విటమిన్ బి12 ఒంటరిదైపోతుంది. అప్పుడే ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్ నేనున్నానురా అని స్పైడర్ మ్యాన్ లాగా తనని తీసుకొస్తారన్నమాట ఈలియం వరకు. మళ్ళీ ఈలియంలో ఈలియం రిసెప్టార్స్ విటమిన్ బి12ని చెక్ చేసి బ్లడ్ స్ట్రీమ్‌లోకి వదులుతుందన్నమాట. అప్పుడు ట్రాన్స్‌కోబలమైన్ అనే ఓ ట్రక్ వచ్చి విటమిన్ బి12ని బ్లడ్ మూలకంగా బ్రెయిన్‌కి, బోన్ మ్యారోకి, నర్వ్స్‌కి పంపిస్తుందన్నమాట. థాంక్ యూ ఫర్ వాచింగ్. షేర్ అండ్ సబ్స్క్రైబ్. గాడ్ బ్లెస్ యూ.